జై తెలంగాణ. పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది, రకరకాల కార్యక్రమాల మధ్యలో డిలే అయింది. మరి అందరు కూడా వెల్కమ్. మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు, గత 10-12 రోజులుగా ప్రచారం కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మొట్టమొదటి రోజు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం అన్ని మండలాలు, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ను టచ్ చేస్తూ మరి వేలాది మంది ప్రజల్ని ఈ యొక్క ప్రచారంలో భాగంగా కలవడం జరిగింది. మామూలుగా ఎంపీ అభ్యర్థులు అంటేనే చాలా గ్రామాలు ఉంటాయి, గ్రామానికి చేరడం కష్టం. అందుకనే మండల హెడ్ క్వార్టర్స్లోనే మరి పెద్ద ఎత్తున సభలు పెట్టడం, ఆ తర్వాత మా శాసనసభ్యులు అందరూ కూడా అన్ని గ్రామాలను కవర్ చేసే విధంగా వారి ప్రచారం ఒక పక్క కొనసాగడం, ఇంకొక పక్క టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రతి గ్రామానికి, ప్రతి బూత్కి వందలాది మంది సైనికులతో, క్యాడర్తో నిండిపోయి ఉన్నటువంటి పార్టీ కాబట్టి మరి ఎక్కడికక్కడ వారి యొక్క ప్రచారం ఇంకొక దశగా చేరుతూ ఉంది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మా ఆడబిడ్డలు టీఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టు లాంటి వాళ్ళు, వారి ఆశీర్వాదంతోనే మరి రెండోసారి కూడా మేము ప్రభుత్వానికి రావడం జరిగింది. మరి మా ఆడబిడ్డలంతా కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ వారంతా వారు మరి ప్రచారం చేయడం. షకీల్, థ్యాంక్ యూ. అక్కడ ఏమైనా ప్లాట్ఫామ్ వేద్దామా? ఇక తప్పదు, 2 చైర్స్ యాక్చువల్లీ. మరి ఈ విధంగా అనేకమైనటువంటి దారులలో టీఆర్ఎస్ పార్టీ మా యొక్క ఎజెండాను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోనే కాదు, రేపు పొద్దున వచ్చేటటువంటి రిజల్ట్లో కూడా తెలంగాణ ప్రజల దయతోని, నిజామాబాద్ బిడ్డల దయతోని మరి నంబర్ 1లో ఉంటామనేటటువంటి విశ్వాసం మాకున్నది. ఇక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, మీరు గమనించారు. దాంతో మా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నాం, మేము ఈవీఎంస్ ఎక్కువ ఉంటాయి, 1 బదులు 12 ఉంటాయి, జాగ్రత్తగా చూసి మొదటి ఈవీఎంలో 2వ నంబర్లో ఓటు వేయమని చెప్పి చెప్తా ఉన్నాం. మాకంటే ముందే మరి మా అక్క చెల్లెలే మాకు చెప్తా ఉన్నారు, మీరు ఎక్కడున్నా వెతికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు విశ్వాసంతో. సో ఓవరాల్గా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లా రైతాంగం కోసం మనం చేసినటువంటి పనులు, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీని అగ్రభాగంలో నిలబడతాయనేటటువంటి విశ్వాసం మాకున్నది. మరి ఈ సందర్భంలో మొత్తం 16 ఎంపీలను గెలిచేటటువంటి క్రమంలో అనేకమైనటువంటి జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలామంది గౌరవనీయులు పెద్దలు మరి పార్టీలో చేరుతూ ఉన్నారు. మా జిల్లాకు ప్రత్యేకం, మేమందరము చాలా ఇష్టపడి వీరు పార్టీలోకి వస్తే బాగుంటుందని అనుకున్నటువంటి నాయకులు మరి మండవ వెంకటేశ్వరరావు గారు, మన జిల్లా నుండి కేసీఆర్ గారితో కలిసి పనిచేసినటువంటి నాయకులు. వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులు కూడా, చాలా సాన్నిధ్యం ఉన్నది వారిద్దరికి. మరి వారిని రమ్మని పార్టీ ఆహ్వానించడం, వారు యాక్సెప్ట్ చేసి పార్టీలోకి రావడం చాలా సంతోషకరం. మా ఎమ్మెల్యేలు, మేము అందరం కూడా చాలా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మండవ వెంకటేశ్వరరావు గారిని పార్టీలోకి స్వాగతం పలుకుతూ మరి పార్టీ నిజామాబాద్లో మరింత బలపడిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఒక పక్క సురేష్ రెడ్డి గారు లాంటి నాయకులు, ఇంకొక పక్క మండవ వెంకటేశ్వరరావు గారు లాంటి నాయకులు, ఇట్లా అనేకమైనటువంటి పెద్దలు, సహృదయులందరూ కూడా మరి పార్టీని బలోపేతం చేయడం, కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మంచి పనులను కొనసాగించే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీకి స్ట్రెంగ్త్ ఇవ్వడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామం. మరి వారిని ఈ సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా నేను కోరుతాను. शकील भाई को कैसे अकोमोडेट करेंगे? ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా గౌరవనీయులు కవితమ్మ గారు, వారు దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజలందరినీ కలుస్తున్నారు పర్సనల్గా. మరి అన్ని మండలాలు కూడా కవర్ చేయడం జరిగింది. పార్లమెంట్ మండలాలు ప్రజలు కూడా ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మహిళా సోదరులు, ఆడపడుచులు
100% మంది హాజరై ఎంతో సంతోషంగా వారిని ఆహ్వానిస్తారు, వెల్కమ్ చెప్తున్నారు. మాకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ రైతమ్మ గారికి తప్పకుండా రాబోతుందనే నమ్మకం మాకుంది. ప్రజలు కూడా ఆ విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాలో మరి రైతాంగం కూడా వారు పడుతున్న బాధలు కూడా సానుభూతితో మరి వారు మేము అంతా పరిశీలిస్తున్నాం. మేము గతంలో ఎప్పుడు కూడా రైతుల సమస్యల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా ఉండే పరిష్కార దిశలో పయనిస్తూ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులు లేవు. ఈవెందో వడగళ్ళ వానలు పడి నష్టమైనటువంటి రైతాంగాన్ని ఆదుకోలేదు గతంలో ఉన్న ప్రభుత్వాలు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రజనుల బకాయిలు కానీ, అదేవిధంగా రైతులు వడగళ్ళ వాన వల్ల నష్టమైనటువంటి 420 కోట్లు కానీ, అదేవిధంగా 24 hours కరెంట్ కానీ, అదేవిధంగా రైతు బంధు పథకం కానీ, రైతులు అనుకోకుండా చనిపోతే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం. మా నాయకులు కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజల్ని మరి ఎంతో సాధారణంగా వారికి ఉన్నటువంటి కష్టాల్ని స్వయంగా కళ్ళతో చూసిన వ్యక్తి కాబట్టి వాటి పరిష్కార దిశలో పయనిస్తూ ఉన్నారు. వారి పట్ల మా ఎంపీ గారు కానీ మేము కానీ పయనిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రైతులను కానీ ఇతరులను కానీ అన్ని వర్గాల వారిని కూడా నిర్లక్ష్యం చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఈవెన్ మైనార్టీలు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, అదేవిధంగా రైతాంగం కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా నిర్లక్ష్యం చేసిన పాపన పోలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా ఎవరైతే కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలయో వారిని కూడా 100% ఆదుకుంటామని కూడా తెలియజేస్తూ, ఈ ఎలక్షన్ మాకైతే మా రైతమ్మ గారికి నల్లేరు మీద నరకనే పెద్ద మాకు పోటీ కూడా ఎవరు రానివ్వడం లేదు. మాకు ఈ గ్రామానికి వెళ్ళినా ఇతర పార్టీలు మా కళ్ళకు రాణిస్తలేదు. మాకు నేను బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కార్యకర్తలు కూడా మాకు కానవడం లేదు. దానికి కారణము ఆ పార్టీలో తిరగడానికి కూడా మరి ప్రజలు ఆ పార్టీ కార్యకర్తలు కూడా సుఖంగా లేరని మాకు వ్యక్తమవుతా ఉంది. కాబట్టి ఇవాళ మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క యువకుడికి, మహిళా సోదరిమణికి, అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. ఇప్పుడు మరి జిల్లాలోనే సీనియర్ నాయకులు, రాజకీయంగా మా అందరికంటే సీనియర్ వారు మరి టీడీపీకి రాజీనామా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు వారు మన పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు మా కాన్స్టిట్యూన్సీ నాయకులు కాబట్టి నాకు కూడా సంతోషం ఉంది. వారు మాట్లాడాలని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ సుపరిచితులు అందరూ ఈనాటి అభ్యర్థి దువాళ్ళ బాబా అని పిలిచినాడు కాబట్టి అది రాబోతుంది. దానికి ఇంకా మైకులు ఉంచుకోలేదు కాబట్టి, రాజకీయ వేదికలు కాదు కాబట్టి కవిత గారికి సహచరుడుగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అయినా, పక్క నియోజకవర్గం అయినా, రాజకీయాల్లో ఏ విధమైన ఉన్నా ఆప్యాయతతో రాజకీయంగా కలిసినటువంటి పెద్దలు నాకన్నా ఇందాక అనుకున్న 1 సంవత్సరం పెద్ద అయినటువంటి గోవర్ధన్ గారు, అలాగే కుటుంబంతో సాన్నిహితంగా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి గణేష్ గుప్తా గారికి, అలాగే షకీల్ తను కూడా కొంచెం గౌరవంగా అని పిలవాలి, ఎవరు పిలుస్తాను కానీ ఇంత కూడా కలిసి మెలిసి వీళ్ళంతా కూడా నాతో మేమందరూ కూడా కలిసి ఉన్నటువంటి సోదరులు గౌరవ షకీల్ గారు. ఇక మీకు చెప్పక్కర్లేదు, మా చాలా సందర్భాల్లో చాలా అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ విజీ గౌడ్ గారు కానీ, అలాగే వెనక పక్క ఉన్నటువంటి చూస్తే మరి మా నరసారెడ్డి గారు, ఓ పక్కన దినేష్ కారులో తిరిగే సందర్భంలో, ఇంకా చెప్పాలంటే పార్టీ పరంగా మాకన్నా కూడా ఒక 2 అడుగులు ముందున్నటువంటి సోదరులు గంగారెడ్డి గారు,
అలాగే ఇంకా కూడా సరే ఎప్పుడైనా కూడా నేను లేనప్పుడు కూడా ఎప్పుడన్నా నా పేరు ఉచ్చరించి సహకరించారని చెప్పినటువంటి సోదరి ఆకులు లలిత గారు, అలాగే అందరితో మీ అందరితో పాటు రాజకీయ పార్టీలో ఏదున్నా మొదటి నుంచి క్లబ్బుల్లో కాలేజీల్లో కలిసిమెలిసి నిజంగా కూడా మొదటి నుంచి కూడా నాకు శ్రీకారం చుట్టి మొదటి పట్టుకున్న దాంట్లో ఆనంద్ మొదలు కాబట్టి, అలాగే అన్సారీ గారు అంటే మా అందరికీ ఒక గౌరవం, ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు పోరాటమే ఉండేది అన్సారీ గారికి. వాళ్ళ కొడుకుగా తను కూడా నాకు ఎప్పుడు వచ్చి మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసుకున్నాం. అలాగే ఇంకా కూడా చాలా మంది ఇక్కడ కూర్చున్నాం, పత్రికా మీడియా సోదరులు, వీళ్ళందరితో పాటు బాగారెడ్డి గురించి ఎంత ఎక్కువ చెప్పాలో తక్కువ చెప్పాలో లేదు అందరికీ తెలుసు. కాలేజీలో ఉంటూ కూడా వాళ్ళ నాన్నకి వాళ్ళకి కూడా కాంగ్రెస్లో ఉండి వ్యతిరేకంగా ఉండి మా అందరితో పాటు పదవులు లేకపోయినా పాపం మా ప్రతివంతులు రెండోరైనటువంటి మా బాగారెడ్డి గారికి, ఇంతమందిని చూస్తే ఎవరైనా మాట్లాడే వాళ్ళకి తెలవడానికి కొత్త అనిపిస్తుందేమో కానీ ఇది కుటుంబమే, రాజకీయ కుటుంబమే. రాజకీయ పార్టీలుగా కొద్దిగా ఉన్నా ఒక కుటుంబంలో ఉన్నాం. ఈ కవిత గారి గురించి చెప్పాల్సిన అవసరం నాకైతే తెలియదు. కానీ ఇవాళ కవిత గారి గెలుపుకి నేనేదో వస్తున్నానని పేపర్ బాబు మీద టైట్ ఉంది కాబట్టి మండవ కోసం వెళ్ళిన కేసీఆర్ అని కూడా అక్కడ కొంతమంది రాస్తున్నారు. అది చాలా నవ్వు వస్తుంది కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ వాజ్ సెటిల్డ్ ఫర్ 16 seats + 1. నాకేమి అంబిగ్యూటీ, నాకేమి కూడా అనుమానం లేదు. సో ఇట్ వాజ్ సెటిల్డ్ ఎనీకాస్ దే ఆర్ గోయింగ్ టు విన్. అటువంటి పరిస్థితుల్లో మిత్రుడుగా ఈ చాలా సందర్భాల్లో నన్ను రమ్మని అడిగినటువంటి మిత్రులుగా, రాజకీయంగా, సహచరులుగా కొంత పరిత్రయం చేశాం కాబట్టి, ఒకళ్ళంటే ఒకరికి సబ్జెక్ట్ తెలిసినాడం కాబట్టి అడిగిన కేసీఆర్ గారు, అలాగే ఈవెన్ రాజకీయ పార్టీలు పెట్టే సందర్భాల్లో కూడా మాలో కొన్ని డిస్కషన్ జరిగిన సందర్భాలు కూడా గుర్తున్నాయి నాకు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణ మొదట్లో మేము సమైక్యం, తెలుగుదేశం సమైక్యం కాబట్టి అయినా కూడా సబ్జెక్టులో ఉండేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ గుర్తు చేస్తున్నా, అది 2004 పోరాటం. 2009లో ఈ కండువా ఇది కొత్తగా ఎవరైనా అనుకుంటే కాదు, నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజున మా కండువా, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం కండువాతో పాటు నేను కప్పుకున్నాను. పాపం మా గణేష్ నాకు పార్లమెంట్ సభ్యుడు, మనసా వాచ కలిసి చేశాం కానీ కొన్ని కారణాల వల్ల సో సెంట్రల్ పాలిటిక్స్లో పాపం కాకపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి కవిత గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఒకటే మాట, అపోజిషన్లో కూడా 85లో మీ ఇద్దరు సహచరులు ఆయన మెదక్, నేను నిజామాబాద్, 89లో ఒడిదొడుకులో తెలుగుదేశం ఓడిపోయినా ఆయన అక్కడ నేను ఇక్కడ గెలవడం జరిగింది. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ సెక్రటరీగా చాలా సందర్భాల్లో ఆ రోజు మేము కలిసి ఇక్కడ తిరిగి ఆ ప్రోగ్రాం చేశాం. మరి నాకు కూడా అదృష్టం ఏంటంటే నేను మెదక్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నాను. అలానే అపోజిషన్లో మా ఇద్దరు క్వార్టర్స్ కూడా పైన పక్క పక్కన. ఆ రోజున సాయంత్రం దాకా నేను అక్కడ కూర్చునే అలవాటు మాకు ఉంది. తను మా ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి మా కళ్ళ ముందు చెంగున అటు ఇటు చూసుకుంటూ తిరిగి వెళ్ళేటువంటి కవిత గారు, రామారావు గారు కూడా ఇప్పుడు మేము మర్చిపోలేం. సరే రాజకీయాలు ఉంటాయి, పోతాయి, పెరుగుతూ ఉంటాయి, పార్టీలు మారుతాయి, కానీ ఆ ప్రేమ అభిమానం ఎప్పుడు కనపడ్డా అంకులని మాట్లాడారు. మేము కూడా రాజకీయంగా అనిపించినా మా పాపకి తనకి తేడా చూడలేదు. అది ఒకటే తప్ప నౌషీ ఈజ్ ఎంపీ, 5 ఏళ్ల ఎంపీ అభ్యర్థి, నేను ఆ టోన్లో మాట్లాడలేను. కానీ ఆ సందర్భాన్ని మాత్రం గుర్తు చేసుకుంటూ మరి ఆ అవకాశాల్లో
మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో నాకు కూడా క్లారిటీ ఉంది. ఉద్యమాల టైంలో కానీ బైఫర్కేషన్లో కానీ ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్గా ఒకరోజు కలిసింది. ఆ రోజునకి నిమాము దెబ్బలకి, ఆ రోజున ఆంధ్ర మద్రాసీల దెబ్బకి కలిపారు. పెరిగాం. 40 ఏళ్ల తర్వాత ఎవరు స్వాతంత్రం వాళ్ళకి, ఎవరు బతుకుల మీద వాళ్ళకి పోరాటం వచ్చింది, ఆశలు కలిగినాయి, ధైర్యం వచ్చింది కాబట్టి బైఫర్కేషన్ అడిగారని ఇప్పుడు కాదు, ఆ రోజు సందర్భాల్లో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను. హిస్టారికల్గా జరిగిపోయింది. కానీ పార్టీ పోరాటం తప్పదు. రాజకీయమైన మనుగడ 30 ఏళ్ళ రాజకీయం మా అందరికి చాలామందికి, ఆఖరి కేసీఆర్ గారికి కూడా మా అందరికీ స్ఫూర్తి ఇచ్చి టిక్కెట్లు ఇచ్చి రాజకీయ శక్తిగా తయారు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ, సరే వాళ్ళ రాజకీయ విభేదాలు పోరాటం చేయాల్సి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీదే పోరాటం చేశాం. మాకు తండ్రిలాగా మమ్మల్ని గెలిపించిన రాజకీయంలో కేసీఆర్ గారు, నేను ఇంకా మిత్రులు చాలామంది చేశాం. ఆ తరుణాల్లో బైఫర్కేషన్ వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు మా నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేధించారు. ఈ 5 ఏళ్లలో ప్రత్యేక పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో జరిగిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్లతో ఇవాళ సోషల్ యాక్టివిటీస్ కానీ, సామాజికంగా తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగిన సందర్భాల్లో ప్రధాన పోరాటమైన నీరు కోసం కానీ, ఇటు మంచినీళ్ళ విషయంలో కానీ చాలా విషయాల్లో ఇక్కడ విధమైన ప్రతిష్టమైనటువంటి పార్టీగా ఏర్పడిపోవడం, వాళ్ళ పోరాటాలు వాళ్ళకున్నా ఇప్పటికి కూడా నేను నమ్మేది అది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ. ఏ సమస్యలు ఉన్నా, చట్టాలు ఉన్నాయి, భద్రతలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. నీరు విషయంలో కూడా గోదావరి మనం మాట్లాడుకుంటాం, నాకు క్లారిటీ ఉంది. కృష్ణలో మనకున్నటువంటి హక్కుల్లో మనం పోరాటం చేసుకుంటాం కనుక ఇబ్బందులు కాదు. ఖచ్చితంగా వాళ్ళ పోరాటం వాళ్ళకు ఉంటుంది, మన పోరాటం మనకు ఉంటుంది. మన హక్కుల కోసం పోరాడాలంటే అప్పుడైనా బైఫర్కేషన్ అప్పుడే కాదు, పార్టీలో నుంచి అందరం మాట్లాడాం, ఇవాళ రేపొద్దున కూడా మాట్లాడతాం. ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో, మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం ఎంత చెప్పినా ఆ అభిప్రాయాన్ని ఎవరూ పోరాటం చేయలేకపోయాం. 5 ఏళ్లలో ఇంత తెలుగుదేశం చేసినా ఇంకా కూడా ఆ గ్యాప్గా ఉంది. ఆఖరికి ఎప్పుడు విభేదించినటువంటి కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పరిస్థితిలో కూడా ఇంకా కూడా గ్యాప్ ఫిల్అప్ కాలేదు. ప్రజలు ఇంకా కూడా తెలంగాణ విషయంలో టీఆర్ఎస్నే ఆలోచించారు. తెలుగుదేశాన్ని ఇంకొద్ది గ్యాప్ వచ్చింది, కాంగ్రెస్ కలిసిన గ్యాప్ వచ్చింది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఇక్కడ నిలబడటం కూడా కన్నా అక్కడ కాన్సన్ట్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి కనపడని సందర్భంలో, కాంటాక్ట్ చేసే పరిస్థితుల్లో ఎప్పుడు అడిగేటువంటి మిత్రుడుగా 3 ఏళ్ల నుంచి కూడా ఒకసారి ఇందాక నేనే తనే చెప్పింది. చాలామంది కూడా అనుకునేవాడు రమ్మని రారాబాయ్ అనేటువంటి ఒక స్నేహితుడిగా మాట్లాడిన మాటలు ఇక నిలబడినప్పుడు ఇంకా నువ్వు అక్కడ ఆలోచించి నీకున్న ఎక్స్పీరియన్స్ని మంచిని ఎందుకు పాడు చేస్తావు. ఇవాళ నేను గెలుపు కోసం కాదు, 16 సీట్లు వస్తున్నాయని దాంతో నేను నువ్వు రా అని ఆయన అడిగినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు స్వయంగా ఒక అడుగు ముందుకేసి రారాబాయ్ అని ఒక మిత్రుడుగా, ఒక సహచరుడుగా, అనుభవం ఉన్న మిత్రుడుగా ఒక అడుగు ముందుకేసి వచ్చినప్పుడు సరే ఇప్పటిదాకా దాదాపు 5 సార్లు కానీ రాజకీయంలో పదవులు, మంత్రులు కానీ, జిల్లాలో అందరినీ కలిపి కానీ చేసి రాజకీయమైనటువంటి పదవుల కోసమో లేకపోతే ఏమిస్తామనేటువంటి ఆసక్తితో నేను లేను. చెప్పారు చాలా స్పష్టంగా. కొంతమంది అడుగుతారు కూడా, కొంతమందికి అనుమానం ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు అడగబోతారు కూడా. మరి మొన్నటిదాకా ఏమైనా ఇంట్లో కూర్చుంటే మరి ఇప్పుడు కూర్చుంటాం. 2004లో చెప్పినవేంది నువ్వు వచ్చినావంటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మీ అందరికి గుర్తు చేస్తున్నాను. 2009 కానీ 14లో కానీ నాకు కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించిన సిచ్యువేషన్ ఉండేది. 4-9 రాష్ట్రం గెలిచినా కూడా మారుతున్నటువంటి స్పీడ్లో 30 ఏళ్ళు దాదాపు అందరూ కురుతులైపోయి ఇంకా కాంగ్రెస్ ముసలివాళ్ళ రాజ్యం చేస్తారని అని చెప్పి వచ్చినటువంటి పార్టీలో వాళ్ళు. ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళు వచ్చినా ఆ స్ఫూర్తి మమ్మల్ని రెచ్చగొట్టి యూత్ని తీసుకొచ్చిన రామారావు గారి పార్టీ. సో చాలా 35 ఏళ్ళు అయింది. మనం కూడా యువతకి ఇవ్వాలనేటువంటి పదాన్ని నేను ఎప్పుడు వాడుతూ ఉండేవాడిని. కానీ రాజకీయ మాటలు నమ్మరు కాబట్టి, రాజకీయ నాయకులు తొందరగా వెళ్ళిపోతారని ఎవరు నమ్మరు కాబట్టి దీన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. అదే నిలబడ్డాను.
2014 అయిపోయింది, 19లో కూడా కార్యకర్తగానే ఇవన్నీ తట్టుకోలేక ఇంట్లోనే ఉన్నాము. ఒక సందర్భంలో నా మీద ఒత్తిడి వచ్చింది, పార్టీ పరంగా ఎందుకు చేయమంటే వార్తలు మీరు రాసినారు, తప్పని పరిస్థితులు అడిగినా కూడా చెప్పినా కానీ వచ్చినట్టే రాసినారు. మరి మా గవర్నర్ గారికి నిలబడుతున్నారని కూడా వచ్చింది. సరే, అది వాస్తవాలు నిలబడబడతాయి కాబట్టి అని దాంతో నేను కూడా ఉన్నాను. ఏదేమైనా అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పేది, ఒకసారి రాజకీయంలోకి వచ్చినాక రిటైర్మెంట్ ఉండదు. ఎలక్ట్రల్ పాలిటిక్స్ వేరు, కాంటెస్ట్ వేరు. రాజకీయం అంటే ఎలక్షన్ నిలబడి పదవి ఉంటేనే కాదు అని నమ్మినటువంటి వాడిని కనుక ఆ రోజు అది ఇప్పుడు ఇది రేపొద్దున కూడా ఇదే ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, ఎలక్ట్రల్ దాని మీద కొంత ఆవేదన ఉందని, మొన్న ఎలక్షన్లో కూడా అడిగితే కూడా ఆ రోజున్న మాట ఇవాళ నేను ఉన్నానని స్పష్టంగా టీవీలో ఒకసారి చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఆశలతోని పదవులతోని రేపు నిలబడాలనే కాంక్షతోటి రావడం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఒక విధంగా జరుగుతూ ఉంది. ఇంత చేసినా ఎక్కడో ఇంకా ల్యాబ్స్ ఉంటాయి, ఇంకా కావాలి, ఆర్థికమైన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వీటిలో తోడ్పడరబై నీ సలహా అనే ఒక మాటతో సరే ప్రయత్నం చేద్దాం, కూర్చుంటే లాభం లేదని వచ్చినటువంటి సంఘటన తప్ప ఆమె గెలవడానికి ఏదో నేను వచ్చి, లేదా ఇంత ఉధృతంగా గెలవబోతున్నదానికి నేనేదో వచ్చి, అది లేదు. సహకారం చేయడం ధర్మం, కార్యకర్తగా నేను చేస్తాను, అందులో బాధ్యత ఉన్న వ్యక్తిగా తీసుకునేవాడిని కాబట్టి పనిచేస్తాను తప్ప దానికోసం కాదు, పదవుల కోసం కాదు. మీ మీడియా సోదరులకు ఎప్పుడూ ఇది ఆన్సరే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా 16 గెలుస్తున్నాయి. ఇది ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు. 88 సీట్లు గెలిచినప్పుడే నా ఓటేడు మాట్లాడినాడు. నేనే మాట్లాడినాడు తక్కువే, కానీ వ్యక్తిగతంగా మాట్లాడకపోయినా సబ్జెక్ట్ మాట్లాడాను. అలాగే సోషల్ మీడియాలో కానీ అన్నిటికీ సమాధానం మొన్న మీ గెలుపు. 88 స్థానాలు తర్వాత మిగతా పరిగెత్తే పరిస్థితి చూస్తూ ఉంటే అది ఇంకా తెలుసు. కాబట్టి ఈ గెలుపుకి అనుమానం తనకుందో లేదో అని కాదు, కానీ ఇది రాజకీయం, ఎలక్షన్ కాబట్టి పోరాటం చేయాలి, కాబట్టి బాధ్యత ఉంది, కాబట్టి ప్రతి క్షణం చేసుకోవాలనేటువంటి చేసుకునే పరిస్థితి గుర్తు చేస్తూ, మా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా ఒక రాజకీయ కార్యకర్తగా కొత్త పార్టీ వచ్చినా మన పార్టీ వచ్చినా ఇలా చెప్పిన బంధుత్వంతో ఉన్న నా కార్యక్రమం చేసి గెలుపుకి సహకరిస్తాం. గెలుపు తథ్యం అనే మాట తెలియజేసుకుంటూ సెలవు. మా ముఖ్యమంత్రి గారు మొన్న నిజామాబాద్కి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏం చేస్తామన్నది. రైతులకు సంబంధించి, నామినేషన్స్కి సంబంధించి, అది ఎర్ర జోనల్ అయినా పసుపు అయినా ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పష్టంగా ఏం చేస్తామని. నేను కూడా చాలా స్పష్టంగా చాలా సభల్లో చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇప్పటికే మా పార్టీ ఏంది, మా స్టాండ్ ఏందన్నది రీచ్ అయిపోయింది రైతులకి. ఇంకా మరీ ప్రత్యేకంగా మాట్లాడడానికి అయితే ఏమీ లేదు. సో మా స్టాండ్ ఏంది, మేమేందన్నది చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవాళటి కార్యక్రమం మండవ వెంకటేశ్వరరావు గారిని వెల్కమ్ చేసేది కాబట్టి వెల్కమ్ చేసాం. అదేవిధంగా ఈ క్షణం నుంచే పనిలో కూడా పడుతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.